దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాథ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్తవైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా దేవా, మరొక పర్యాయం ప్రభా, ఈ మట్టి దేహానికి, ఈ మట్టి బురకు నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన మా ప్రభువా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు అనుగ్రహించి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రికును కుమారునికును పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగంలో మహామహిమ ఘనత కీర్తి ప్రభావం ఆయనకి కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తివైనావు, నిన్నెవరు నువ్వు కలగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు వెలుగువై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చిన, జీవులలో కండ్లకు వెలుగిచ్చిన గనుక నీకు వందనములు. దేవా, నువ్వు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చును. అట్టి జ్ఞానం వలన అనేకమైన మర్మములు మాకు కనబడని తండ్రి గనుక నీకు మా వందనములు. ఆమేన్. సాతాను సర్పమ సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతులో పడిన శిక్షపై పడి నీకు. ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు. ఏడింశ మాట తలనొప్పి హింస నీకు. అర్మయోని గిద్దము అడ్లు నీకు. కడతరకను గొయ్యమొచ్చి కాయలు నీకు. అగ్నిగుణమందు నిరాశ నీకు. సాతానా, దురాత్మలారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. లేఖనం చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తి నీడని స్రవించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరు నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమ తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగు. ఆయన సత్యము కేలము డాలునైనది. రాత్రివేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు భవనముకైనను, చీకటిలో చంచరుచు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసి రోగముకైనను నీవు భయపడకుందు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమని యొద్దకు రాదు. నీవు కనిలారా చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడిని దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకే భయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుందరు. నువ్వు సింహములను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుకనే అతను తప్పించదని, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదని, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదని, శ్రమలో నేను అతనికి తోడైండదని, అతను విడిపించి అతను గొప్ప చేసేదని, దీర్ఘాయుష్యతం తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదని. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. ప్రియులారా, దేవుడు తన ఆలోచనను బట్టి మనల్ని నడిపిస్తున్నాడు. మన జీవితము దేవుని ఆలోచనతోనూ నడిచే జీవితం. మీరు నేను అనుకున్న జీవితం కాదనేది. ఇది మనం ఆలోచించే జీవితం కొంతవరకే ఉంటుంది. అంటే ఇంత అని మనం ఒక లెక్కకి చెప్పలేము, కానీ కొంతవరకు అయితే మనకు అవకాశం దేవుడిస్తాడు ఆలోచించుకోవడం. ఎందుకంటే మనుషులు
ఆలోచనలతో జీవించడానికి ఎంతగానో ప్రయత్నం చేసేవాడు. ఈనాడు ప్రజలందరూ కూడా ఆలోచించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ఇది ఎలాగంటే దేవుడు తన ఆలోచన బట్టి మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. దేవుడు తన కృపను బట్టి తన ఆలోచన బట్టి నిన్ను నన్ను నియమించాడు. ఈ విషయం అసలు ఎవరూ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. ఇలా చాలామంది చాలా రకాలుగా ప్రవర్తించేవారు, ప్రయాణాలు చేసేవారు కూడా ఉన్నారు, లేకపోలేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుడు నీ పట్ల నా పట్ల ఆలోచన ఎటువంటిదో మనం గ్రహించడం. ఆ గ్రహింపు కలిగినప్పుడు మనిషి జీవితం చాలా బాగుంటుంది భూమి మీద. గ్రహింపు లేకుండా బ్రతకాలనుకుంటాం, ఇది అవివేకతనం. ఏంటంటే అది అవివేకతనం, చేతకాంతనంగా బ్రతుకుతున్నాం అని అర్థం. ఈ చేతకానతనం అనేది విషయం ఎలాగ మనుషుల్లోకి వచ్చింది అని మనం ఆలోచిస్తే దేవుడు తన ఆలోచనను బట్టి మనల్ని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తాడంటే ఇప్పుడు మనిషి జీవితము, మనిషి యొక్క నడక, మనిషి యొక్క ప్రయాణం ఎవరి మీద ఆధారపడి ఉందంటే దేవుని మీద ఆధారపడింది. సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడింది. మరి మనం నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు కూడా దేవుడు మన నిర్ణయాలు సహకరిస్తున్నాడు కాబట్టి మన నిర్ణయాలు కొనసాగుతున్నాయి. మన ప్రయాణం కానీ, నిర్ణయాలు కానీ, మాట తీరు కానీ ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు మన మాటలకి పొంతన ఉండదు. అంటే ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడతాం. అప్పుడు ఎలాగుంటుందంటే ఈ యొక్క మాట్లాడే తీరి దేవుడు నిన్ను స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ మాటల తీరు డిఫరెన్స్గా ఉంటాయి. ఆనాడు మేడగద్దలో శిష్యులు 120 మంది ప్రార్థన చేసినప్పుడు వారు ప్రవచనాలు పలికారు. గుర్తుంది కదా మనకి బైబిల్ గ్రంథంలో. ఆ ప్రవచనాలు అంటే దేవుడు తన ఆత్మ ద్వారా పలికించిన ప్రవచనాలు, సొంత విషయంతో మనుషుడు పలికిన విషయాలు కాదు. అందుకే ఆ ఊరు ప్రజలు, ఆ దేశ ప్రజలు ఆ గొప్ప వెలుగు శబ్దము చూసి ఉలిక్కుబడి బయటకు వచ్చి, ఏంటి వీరు అన్యులు మాట్లాడే భాషలు, దేవదూతల్లో పరలోకంలో కొందరు పండితులు ఆనాడు కాలంలో కూడా ఉన్నారు. కొందరు మాటను బట్టి, కొందరు నడకను బట్టి, కొందరు చూపులను బట్టి వీరు సామాన్యులు కారు, వీరిలో ప్రత్యేకత కనబడుతుందని గమనించేవారు లేకపోలేదు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉంటున్నారు కూడా. ఈనాడు సర్లే మనకెందుకులే అనుకునేవారు తప్ప ఆనాడు అనుకుని గ్రహించేవారు ఎక్కువ ఉన్నారు ఆనాడు. అందుకప్పుడు దేవుడు అవసరాన్ని బట్టి మాట్లాడించాడు, అవసరాన్ని బట్టి క్రియలు చేపిస్తాడు. అందుకే కొందరు మాట్లాడితే ఆశ్చర్యంగా, వింతగా కూడా ఉంటుంది. ఇది మనం ఎందుకు గుర్తెరగట్లేదు అనేది మనం గ్రహించినప్పుడు అప్పుడు నిజమైన ఒక ప్రయాణంలోకి మనం సాగుతున్నామని అర్థమవుతుంది. అందుకే పౌలు గారు అంటాడు, నా ప్రయాణము కడవరకు నా ముగించేట వరకు నా చిత్తము కాదు దేవుని చిత్తం అంటాడు పౌలు గారు. నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే ఆత్మకు ఎంత బలం ఇస్తే మనం ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాం. దేవుడు ఎంత బలం ఇచ్చాడు, ఎంత నడిపింపు ఇచ్చాడు, ఎంత ఆలోచన ఇచ్చాడు మనకి అనేది ఒక్కసారి మనం గ్రహించాలి. ఈ గ్రహింపు లేకపోతే మనం మాట్లాడటం కష్టమైపోతుంది. చాలా కష్టం. ప్రార్థించినా కష్టమే, కూర్చున్నా కష్టమే, వినటానికి కూడా ఓర్పు ఉండదు. రోజు ఇదేనా అనుకోవచ్చు. అవును, ఒక్కొక్కసారి మన శరీరం మనకు సహకరించదు. అది ఎందుకంటే ఇక్కడ ఆత్మకు సహకరించాలో శరీరముకు సహకరించాలో గుంపు చెప్పుల్లో శరీరం నలిగిపోయి అలసిపోతాం. అదే నేర్చం అనేది. వాతావరణంలో వచ్చి నేర్చాలి కొన్ని, ఆత్మకును దేహం మధ్య నలిగిపోయి వచ్చే బలహీనత కొన్ని.
అవునండి. ఒక మనిషి గొడ్డులాగా పశువులాగా పనిచేసినప్పుడు అలసిపోయింది వేరు, అప్పుడు శరీరం మాత్రమే అలసిపోతుంది, ఆత్మ అలసిపోదు. అందుకే ఐగుప్తు రాజు ఏం చేశాడు, పగట కాలం మంది శరీరంతో అలసిపోలే చేసి సాయంకాలం వచ్చినట్టుగా ఆత్మకు అవకాశం లేకుండా శరీరాన్ని మత్తుని చేశాడు. అందుకే వారు దేవుని ఎదుట మొరపెట్టకుండా వారి శాపగ్రస్తులుగా సుమారు 430 సంవత్సరాలు శాపగ్రస్తులు అయిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తులో సుమారు 1-2 కాదండి, 430 సంవత్సరాలు బానిస బ్రతుకు అయిపోయింది వాళ్ళ బ్రతుకు. ఆత్మ సిద్ధపడు చేతను కానీ శరీరంలో ఉదయకాలం కంటే రాత్రికాలం మత్తు అయిపోతుంది. ఆ దేహానికి మత్తుగా ఇది ఎవరంటే తెలివిగా ప్రవర్తించిన, అంటే ఎందుకు ఈ తెలివిని దేవుడు ఐగుప్తు ప్రజలకు ఎందుకు ఇచ్చాడు, రాజులు కాని వారికండి? వీళ్ళు జీవం గల దేవుని మర్చిపోయారు. ఆనాడు యాకోబు ఐగుప్తుకి వెళ్ళానంటే దేవుడే ప్రేరేపించి వెళ్ళమన్నాడు. అందుకే యాకోబు చనిపోయినప్పుడు ఏమన్నాడు, నా పితరులు పాతిపెట్టిన స్థలానికి నా ఎముకలను తీసుకెళ్ళండి అన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు యాకోబు యొక్క ఎముకలను వారు కూడా పట్టుకొచ్చారు ఐగుప్తు వరకు, అంటే పాలు తేను ప్రవచించే స్థలము వరకు కూడా ఆ ఎముకలు పట్టుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మనం తెలుసుకోవాలి మనం దేనితో వల్ల నష్టపోతున్నామో, దేనివల్ల నష్టంలో కుమ్ములిపోయి బాధపడుతున్నామో. ఇప్పుడు చాలామంది మన ఊర్లు సంక్రాంతి అంటే పక్షవల్లి పండుగ, అంటే కోత పండుగ, పంటల కాలం వచ్చి తొలకరు వచ్చి కొత్త పంట వచ్చే సమయం, అంటే చెట్లు కానీ ప్రకృతి కానీ అన్నీ సిగురించే సమయం, సిగురించి ఫలాలు ఇచ్చే సమయం అన్నమాట. అందుకే సంక్రాంతి పండుగ ప్రపంచమంతా చేసుకోవాలి. కోత పండుగ దేవుడు సమృద్ధి అనే పంటనిచ్చాడు. ఈ పంటను అమ్ముకొని బంధువులకి స్నేహితులకి అన్ని రకాలుగా గౌరవ మర్యాదలతో కూడిన ఆపేతను సంపాదించుకునే సమయం ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ. లేఖనం ప్రకారంగా పంచాంగం ప్రకారంగా చూస్తే అది వాస్తవమే. రోజులు అంటారా, వెనక ముందు ఒకసారి 13, ఒకసారి 12, ఒకసారి 14, ఇప్పుడు ఈ నెల 15, 14 మధ్యన ఊగి జిక్కులాడుతుంది. అంటే మనుషుల యొక్క సిద్ధాంతాలు కొన్ని రకాలుగా లోకానికి కీడు తెచ్చియే కానీ మేలు కలిగించే కాదు. కొంతవరకే 1% మేలు, కనబడంత కీడే. ఎందుకంటే మనుషుడు ఏదైతే వెతుకుతున్నాడో దానిలోనే ఫలింపును ఆశించాలి. ఇవాళ పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే, నేను ఆశించిందల్లా దేవుని కృప వల్లనే తప్ప నా సొంతంగా నేనేం ఆశించట్లేదు అన్నాడు. అంటే ఆల్రెడీ పౌలు గారు యూదుడు, రాజ్యాంగం తెలిసినవాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువలు తెలిసినవాడు. ఇప్పుడు ప్రభువును చూసిన తర్వాత ఆ వెలుగును, ప్రభు చూసిన వెలుగును నా ప్రజలకు అందించాలని పౌలు గారు చాలా ఆశపడుతున్నాడు. కానీ నా ప్రజలు మూర్ఖులు, నేను వెళ్తే నన్ను చంపేస్తారని అది కూడా తెలుసు. యేసు ప్రభు చంపింది ఎవరు? యేసు ప్రభు బంధువులే, రక్త సంబంధుకులే, యూదులే. ఆయన సిలువేసింది. యూదుల్లోనే పుట్టుకొచ్చాడు ఆయన, సమరయ్యల నుంచి పుట్టుకురాలేదు. యూదులు సమరయ్యలు ఆయన వెలుగును చూశారు, చూడకుండానే ఆయన పట్టుకున్నారు, ఆయన వెంబడించారు, పరలోకులు వారసత్వాన్ని సంపాదించుకున్నారు. అందుకనే మనం బైబిల్లో చదువుకునేది మొదటిది కడపది అంటాం. అంటే మొదటివాడు కడపడవాడు, కడపడవాడు మొదటివాడు అని. ఈ వాక్యాలు ఎందుకు ఈ రకమైన హెచ్చరికలతో మనం ప్రతిరోజు హెచ్చరికలు దేవుడు ఏమంటున్నాడు ఉదయకాలం అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. మనుషులు అర్థం చేసుకోకుండా మనుషుడు ఎలాగున్నాడంటే మూర్ఖుడు వలె ప్రవర్తిస్తున్నాడు అనే విషయం మర్చిపోతున్నాం. అవునండి, ఈ మూర్ఖత్వాన్ని అనేక రీతిలుగా మనం అనాలోచనలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మూర్ఖత్వాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, దేవుడు తన ఆత్మ తలంపులు బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు
ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆలోచనకర్త, సమాధానమని పిలిచే దేవుడు. అటువంటి ఆయన ఈనాడు నీ పట్ల నా పట్ల గొప్ప క్రియను గొప్ప కృపను చూపుచున్నాడు అంటే మనం ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు గ్రహించాలి, ఎంతవరకు తలంచాలనే విషయం మాత్రం మర్చిపోవద్దు. మనం నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ గొప్ప క్రియను మనం గుర్తెరిగే ఉండాలి, గ్రహించేవారుగా ఉండాలనేది లేఖనం చెప్తుంది. కనుక ఈ ఉదయ కాలంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఆ గొప్ప క్రియను మనము గుర్తెరిగిన వారుగా, ఆత్మ తలంపులుగా, ఆత్మ విశేషముగా మనం నడుచుకునే వారుగా ఉండవలసిన వారమైనాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న గొప్ప క్రియ ఏదైనా ఉన్నది అంటే అది ఆత్మ సంబంధమైన తలంపులే. నీవు నేను అనుకున్నట్టుగా ఏది ఈ భూలోకంలో జరగదు, జరగపోదు కూడా. ఎందుకంటే దేవుడు చూచుచున్నవాడు, వినిచున్నవాడు, గ్రహించుచున్నవాడు, ఆలకించుచున్నవాడు, ఆలోచింపచేయుచున్నవాడు. అంటే ఆయనను మనం ఏ రకంగా కలిగి ఉన్నాము, ఏ రకంగా వింటున్నాం అనేది మనం గ్రహిస్తే, పౌలు గారు మాట్లాడుతున్న మాటలు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఒకసారి గ్రహించినప్పుడు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచనలోకి తీసుకుందాయి. ఏమంటున్నాడంటే పౌలు గారు ఇక్కడ గలతీ పత్రికలో ఈ 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన తీసుకున్నప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటలు మనం శ్రద్ధ కలిగి విందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన అయినట్లుగా యేసు క్రీస్తును మీ కనుల ఎదుట ప్రకాశింపబడిన కదా. ఇక్కడ ఏమన్నాడు చూసారా? ఓ గలతీయులారా, మీరు ఎవరి వల్ల అవివేకులయ్యారు? మీరు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని ఆయన మీ కళ్ళ ముందు సిలువేయబడ్డాడు కదా అని గలతీయులను మీరు ఎందుకు అవివేకులుగా ఉన్నారు? దేవుని ఆత్మచేత నింపబడిన మనుషులు కదా, మీరు అటువంటి మనుషులు ఎందుకు ఇలాగున్నారు అని ఇశ్రాయేలు ప్రజలని, యూదులైన వారిని, ప్రపంచ మానవులని, దేవుని ఆత్మచేత నింపబడిన వారందరినీ ప్రశ్నిస్తున్నాడు గలతీగా అపోస్తలుడైన పౌలు, దేవుని ప్రతినిధిగా. ఈనాడు మనం ఏమైనా ఆలోచిస్తున్నాం, మన ఆలోచన ఏ పాటది, ఏ రకంగా ఉంది మన ఆలోచన, ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నాం మనం ఆలోచనలో. ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని ఎడల విశ్వాసము నమ్మకముతో ప్రార్థించినప్పుడు అనేక రకాలుగా మనకు తోడుగా ఉంటుంది, అనేక రకాలుగా మనకు ఆదరణ కలిగించేదిగా ఉంటుంది. గనికి ఉదయ కాలంలో వింటున్న మీరు నేను అందరూ కూడా గలతీయుల జనానికి ఎలాగైతే పౌలు గారు చెప్తున్నారో అదే రీతిని మనం కొనసాగించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ గలతీ సంఘానికి మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఆలకించినప్పుడు చిన్నాను, ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఇక్కడ ఏమన్నాడు చూసారా? మీరు ధర్మశాస్త్రం వలన మీరు అవివేకులు అంటే ఆత్మను పొందారా, అవివేకముతో అంటే అనాలోచనతో ఆత్మను పొందారని అడుగుతున్నాడు. ఇక్కడ మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యన సంచరించినప్పుడు మీరు ఆత్మను పొందారా, లేదా మనుషులుగా పుట్టి మీ తల్లి గర్భము నుండి ఆత్మను పొందారని అడుగుతూ రెండు రకాలుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే గలతీ గారు ప్రశ్నించే ప్రశ్నలు ఆత్మ సంబంధమైన ప్రశ్నలు. ఒక మనిషికి కావలసిన ప్రశ్న ఎటువంటిదో
అటువంటి ప్రశ్నలు పౌలు గారు మనతో అడుగుతున్నాడు ప్రియుల. గనుక మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, పౌలు గారు చెప్పే ప్రతి విషయము ఆత్మ సంబంధమైనది. అయితే పౌలు గారు చెప్పే ప్రతి క్రియ ఎలా ఉందంటే, ఇక్కడ అనేకమైన విశేషాలతో నింపబడి ఉన్నది, అనేక విషయాలతో నింపబడి ఉన్నది. కనుక మనం ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి అనేక రీతిలుగా ప్రవర్తించేవారుగా ఉన్నాం. కనుక ప్రియులరా, యేసు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ తలంపులతో నింపబడింది. ఎందుకంటే ఆయన మన అనేకమైన క్రియలలో అనేకమైన తలంపులు కలిగి మనం ఉన్నాం అని పౌలు గారు గ్రహించిన వారై ఉన్నారు. కనుక ఈరోజు మనం ఆలోచన కలిగి దేవుని ఎడల ఆత్మ తలంపులుగా నింపబడిన వారిగా ఉన్నామా లేదని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు ఏమంటే, ఆత్మ అనుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరముగా పరిపూర్ణం అవుటకు అవుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుదురా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మ మూలంగానే మీ శ్రమలు భరిస్తున్నారు, శరీర సంబంధంగా భరిస్తున్నారని అడుగుతున్నాడు. నిజమే కదా మరి. శరీరం ద్వారంగా వచ్చింది కష్టం శరీరానికి తెలుసు, ఆత్మ ద్వారా వచ్చే కష్టం ఆత్మకు తెలుసు. ఎవరిని ఇక్కడ తప్పు పట్టడానికి, ఎవరిని అనేక రకాలుగా ప్రవర్తించటకు మనం నిలబడటకు పద్ధతి కాదు అని లేఖనం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ అనేది వస్తుంది. ఆ శ్రమను బట్టి జయింపు కూడా మనకు దేవుడు ఇస్తాడు. సాతాను గడు వచ్చి మనల్ని శోధించినప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడనే విషయం మర్చిపోతున్నాం. కాబట్టి ఈనాడు నీవు నేను ఆలోచనలోకి వెళ్లకుండా అనాలోచనలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే సర్వోన్నతుడి స్థలములో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును అని ఎలాగైతే కనబడుతుందో, ఆయన ఇష్టలైన మనమికే సమాధానంకు ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ అంటున్న మాటల్ని, ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసం వలన వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మును, అది నీతిగా ఎంచబడెను. చూసారు, ఇక్కడ విశ్వాసం మూలంగా మనం ఏదైతే అనుసరిస్తున్నామో పొందుతున్నామో అది అబ్రహాము కలిగి ఉన్నాడు. అబ్రహాము నీతిని కలిగి ఉన్నాడు. మనమును నీతిని కలిగి ఉన్నామా? ఆత్మ సంబంధంగా ఉన్నామా, శరీర సంబంధంగా ఉన్నామా అని అడుగుచున్నాడు. నిజమే కదా. ఇవాళ శరీర సంబంధమైన కోరికలు చాలా భయంకరంగా ఉన్నాయి. మనుషులు అంతు చిక్కని కోరికలతో మనుషులు జీవిస్తున్నారు. ఎందుకు అంటే అంత దారుణమైన ఆశలు కోరికలు మనుషుల్లోకి బాగా వచ్చేసినాయండి. ఎంత దారుణంగా వచ్చినాయి అంటే, మనుషుడు కూడా ఊహించలేని రీతిని మానవుడు సంపాదించుకుంటున్నాడు. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వాసమైన సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచును. మీ యందు అన్యజనులను అందరూ ఆశీర్వదించబడి అని అబ్రహామునకు సువార్తన ముందుగానే ప్రకటించును. చూసారా, అన్యుల్ని వారిలో ఉన్న విశ్వాసం వలనే వారిని దేవుడు కాపాడతాడు అనే విషయాన్ని అబ్రహాము వలనే మనం తెలుసుకున్నాం. అంతే కదా. ఈనాడు మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది, మన విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది, మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. కనుక ఈరోజు నీవు కానీ నేను కానీ ఆత్మ సంబంధమైన క్రియలు ఎవరైతే కలుగున్నామో వారు మనమందరము కూడా ఆత్మ సంబంధులుగానే జీవించుతున్నామా, అనాలోచనతో కలిపి లేదా పాప సంబంధంగా మనం జీవిస్తున్నామా అనే ఆలోచనలోకి మనం రావాలి. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి, తన క్రియను బట్టి, తన ఆత్మీయ నడిపింపును బట్టి మనం నడుచుకునే వారుగా ఉండాలి. అందుకే మనుషులు
చాలా జాగ్రత్త కలిగి ఆలోచించాలి. దేవుడు నీ పట్ల చూపుచున్న ప్రేమ, ఆలోచన, గ్రహింపు మనం కలిగిన వారిగా ఉండవలసిన వారమైన ప్రియులారా. అయితే దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియను మనం గుర్తెరిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు కాబట్టి అది విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాము కూడా. ఇక్కడ విశ్వాసం వలన అబ్రహాముతో మనం దీవించబడతాం. అబ్రహాముతో పాటు మనము కూడా దీవించబడతాం. విశ్వాసం వలనే అబ్రహాము దీవించబడను, ఆయనతో పాటు మనం దీవించబడతాం అంటున్నాడు. ఓ గలతీయులారా, అవివేకంతో కాకుండా దీవించబడటానికి ఇష్టపడండి, ప్రయత్నం చేయండి. అట్టి ప్రయత్నంలో మీరు పాలు పంచుకోండి పౌలు గారు చెప్తున్నాడు. నిజమే కదండి. దేవుడు తన క్రియలను, తన ఆలోచనను ఎలాగైతే నీకు నాకు చూపుచున్నాడో అదే రీతిని మనం కలిగి ఉండాలనేది లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, అంత క్రియలకు సంబంధులందరూ శాపముకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రము గ్రంథమందు రాయబడిన విధులనియు చేయుట యందు నిలకడగా ఉండను ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చబడడం సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించును. ధర్మశాస్త్రము విశ్వాసం సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలనే మనకు లభించినట్లు అబ్రహామును పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన వడంబకను ఆయన స్థిరపడి తర్వాత ఎవడను దాన్ని కొట్టివేయడు. చూసారా, ఎవడును దానిని కొట్టివేయలేడు, దానిని మరేము కలపడు. ఇక్కడ మనం గమనించాలి, అబ్రహాము ఏమీ కలపకుండానే దేవుని ఎడల విశ్వాస సంబంధుడిగా జీవించాడు. అబ్రహాము జీవించిన జీవితం అంతట్లో అబ్రహాము చేసిన క్రియ వడంబకు చాలా విలువతో కూడినదండి. నువ్వు నేను అనుకున్నట్టుది కాదు. గలతీ పత్రికలతో ఎలాగైతే హెచ్చరించాడో అలాగనే మనము కూడా ఆ రీతిలో నడుచుండాలి. అప్పుడే అబ్రహాం సంతానంగా మనం నడుచుకోగలుగుతాం. ఈ ఉదయ కాలములు వింటున్న మీరు నేను మనమందరం కూడా అబ్రహాం సంతానం అయినప్పటికీ ఆత్మ సంబంధులుగా దేవుని బిడ్డలా అయినాం. దేవుని సంతానంగా దేవుడు ఏర్పరిచిన బిడ్డలుగా మన ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఆనందము, సంతోషము, సమాధానం. నిజంగా మరి రాత్రి కాలంలో ఉండి చాలా భయంకరమైన ప్రజలు పట్టణాల నుంచి వారి గ్రామాలకు చాలా వేల మంది ప్రయాణం చేసి వెళ్ళారు. గమ్యానికి చేరిన వారు త్వరగా వెళ్ళాలని వారు కొందరు గమ్యానికి జాగ్రత్తగా చేరిన వారు కొందరు యాక్సిడెంట్ల ద్వారా మరి మొన్న ఊరు వెళ్తున్న వారు ఒకరు మరి కన్ను నిద్రపడిందో ఏదో తెలియదు, కానీ ఒక బిర్జిని పోలిని కొట్టేశారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ తల్లి నలుగురు కూడా చనిపోయారు. ఎందుకంటే ఇక్కడ శరీర సంబంధమైన ఆదుర్త ఎలాంటిదంటే హాని కలిగించేది. ఆత్మ సంబంధమైన ఆదుర్త ఎలాగంటే ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం నడిపించే. ఈనాడు నీ ప్రయాణం దేవునితోనా, అపవాదుతోనా, లోకముతోనా, అలజడుతోనా, వేదనతోనా, దుఃఖముతోనా, కన్నీరుతోనా? ఒకసారి నువ్వే ప్రశ్నించుకుంటాకు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదిగో గలతీయులతో, ఓ అవివేకులారా, మీరు ఎందాక
వినకుండా ఉంటారు, ఎందాక వినకుండా ప్రవర్తిస్తారని నీ లేఖనము ద్వారా మా అనేకమైన మాటలు మాకు బోధించావు. నిజమే ప్రభువా, బైబిల్ యొక్క లేఖనము అంతు చిక్కనది. అది ఎన్నో మర్మాలతో కూడిన గ్రంథము. నిజమే ప్రభా, ఆనాడు అబ్రహాము సంతానమైన మమ్మలను నీ బిడ్డలకు అంగీకరించి నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరుచున్న దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు అంగీకరించండి. మా ప్రార్థన అంతటకు మీరే అధ్యత వహించండి. మా ప్రార్థన మీ యందు నిలకడగా నిలుపుకునే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో ప్రభా, ఊరు ప్రయాణాల్లో అనేకులుగా ప్రయాణించేవారు అనేకులు ప్రభా, వారి ప్రయాణాలు ఏ రీతిగా ఉన్నాయో నువ్వు ఎరిగిన వాడు. అట్టి రీతిని వారి ప్రయాణాలు సిద్ధపరిచి వారి ప్రయాణాలు సాగించి వారి ప్రయాణంలో మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరంగా మార్చమని నిదేన దాసుడే నేను చేర్చున్న మరణాత ప్రార్థన సన్నిధి నుండి ఆత్మతో నింపిన ప్రయాణం, ఆత్మతో సమాధానం, ఆత్మతో ప్రశాంతమైన వాతావరణం నాడు ప్రజలకు కలగజేసి 2026 ఏ ప్రమాదాన్ని మనుషుల కుటుంబాలకు, మనుషుల యొక్క హృదయాలకు, మనుషుల యొక్క సమాజాలకు, గ్రామాలకు, ప్రజలకు, దేశాలకు ఎటువంటి అలజడు తన లోకంలో నుండి కలుగుతుందో గుండె ధైర్యమును బలాన్ని దయచేసి ఈ ఆత్మ నడిపింపు సమకూర్చుమని ఇదేన దాసుడు నేను చేసిన ఈ ప్రార్థన అంగీకరించి మేలుతో ఆత్మతో నింపమని, బలహీనంగా ఉన్న నన్ను బలపరిచి నీ ఆత్మ నడిపింపును సమకూర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకు కింద తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు తండ్రి, ఆమేన్. ఏసురత్నమే జయము, అపవాదికులం ప్రవేశరత్నమే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికుల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియక దేవుని ఆత్మ తలంపు, ఆలోచన, రక్షణ, మేలును, దీవులను అందించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.